పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మనకి పౌర్ణమి రాబోతోంది, జ్యేష్ఠ పౌర్ణమి. మరి ఈ పౌర్ణమి రోజున అసలు ఎటువంటి విధానాలు ఆచరించాలో వివరించండి. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పౌర్ణమి, అమావాస్య ఈ రెండు తిథులకి పూర్ణ తిథులు అంటారు. వీటిని పూర్ణ తిథుల నాడు మనం ఏదైనా సరే దైవకార్య సంబంధించిన ఆచరించినట్లయితే ఖచ్చితంగా ఫలితం కూడా పూర్ణ ఫలితం వస్తుంది. అందులో మన వైపు అంటే ఈ ఆంధ్ర తెలంగాణ వైపు పౌర్ణమిని బాగా ఆచరిస్తారు. తమిళనాడు వైపు అమావాస్యని శుభంగా భావిస్తారు వాళ్ళు. ఓకే, మనం ముహూర్తాలకైతే అమావాస్య తీసుకోవడం, కానీ వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే క్షీణచంద్రుడు ఏమీ లేని స్థితి నుంచి చంద్రుడు పెరుగుతూ ఉన్నాడు కాబట్టి అనేటువంటి భావనతో. అయితే ఈ పౌర్ణమి రోజు అసలు ఏం చేయాలి, చేయడం వల్ల ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే చలివిడి నైవేద్యం కాబట్టి లలిత చదువుకోవడం ఒక ఎత్తు. ఆ రోజు నీటి కుండని దానంగా ఇవ్వచ్చు, అన్నదానం చేయొచ్చు. అన్నదానం చేసినా నీటి కుండని దానంగా ఇచ్చినా నెక్స్ట్ తర్వాత వచ్చేటువంటి జనరేషన్స్లో ఎవరికి కూడా మనోవైకల్యాలు లేకుండా సంతానం కలుగుతుంది, మానసిక రోగాలు లేకుండా. నీటి కుండని ఇచ్చినట్లయితే దానంగా పితృదేవత అనుగ్రహం కలుగుతుంది పౌర్ణమి రోజు. పౌర్ణమి కానీ అమావాస్యకి కానీ ఇస్తే, అమావాస్య ఇంకా ఎక్కువ పితృదేవత అనుగ్రహం కలగడం. అన్నదానం చేయడం ద్వారా చాలా మంచిది. ఇవి ఎవరైనా సరే ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి మానసికంగా బాగాలేదు అంటే ప్రతిదీ ఏదో గొడవలు అవుతున్నాయి, అందుకే మన వాళ్ళు చనివిడి ముద్దని తయారు చేసి ఆకు, ఒక్క, పానకము ఇవన్నీ పెట్టేసి అమ్మవారి అంటే టెర్రస్ ఉంటే టెర్రస్, లేకపోతే బాల్కనీలో నుంచి అమ్మవారి యొక్క స్వరూపంగా ఆ చంద్రుడిని చూస్తూ పూర్తి లలిత చదువుతారు. అలా గనక చదివినట్లయితే ఆ చంద్రుడి యొక్క కళలు ఇందులో ప్రవేశించి బియ్యం పిండితో చేస్తారు కదా, అందరూ ఇంట్లో వాళ్ళందరూ ఆ యొక్క తినడం ద్వారా మనస్పర్ధలు తగ్గడము, మనోవైకల్యం ఏదైతే ఉంటుందో వాళ్ళలో, అంటే చిన్న చిన్న విషయాలకే డిప్రెస్ అయిపోతున్నారు చూడండి వాళ్ళ, ఇది తగ్గిపోతుంది. ఖచ్చితంగా తగ్గుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏదో ఒక్కసారి చేస్తే కాదు, లాట్ ఆఫ్ అంటే కనీసం ఒక సంవత్సరం పాటు చేస్తుంటే మీకు చేంజ్ కనిపిస్తుంది. ప్రతి పౌర్ణమి చేసినట్లయితే ఖచ్చితంగా చేంజ్ అనేటువంటిది కనిపిస్తుంది, అందులో సందేహం ఏం లేదు. అది ఓకే. పౌర్ణమి తిథి కొన్ని అంటే మనం చూడండి, ఏదైనా సంకల్పం చెప్పుకున్నాము అంటే పలానా వాళ్ళని ఇంట్లో పలానా భజన పెట్టుకుందాం అనుకుంటారు, లేకపోతే సత్యనారాయణ వ్రతం పెట్టుకుంటారు, ఏదో హోమం చేసుకుంటారు. పౌర్ణమి తిథి రోజు చేసేటువంటి హోమాలు కానీ ఏమైనా అధిక ఫలితాలు ఇస్తాయి. పౌర్ణమి, అమావాస్యలు, గ్రహణ సమయాల్లోని ఖచ్చితంగా అధిక ఫలితాలు ఇస్తాయి. ఇంకో విషయం ఏంటంటే మీరు జన్మజాతకంలో కూడా ఎవరైనా పౌర్ణమి తిథికి దగ్గరలో పుట్టిన వాళ్ళు మొత్తం 3 రకాలుగా ఉంటుందండి. అమావాస్య తిథి, మధ్యమ తిథి, అమావాస్యకి పౌర్ణమికి మధ్య తిథి, లేదా పూర్ణ తిథులు, పౌర్ణమికి దగ్గరగా ఉండే తిథులు. మీరు ఈ తిథుల్లో పుట్టిన వాళ్ళ యొక్క మానసిక స్థితి కనుక చూస్తే చాలా బెటర్గా ఉంటుంది. మెంటల్లీ చూసుకుంటే అమావాస్య దగ్గరగా పుట్టిన వాళ్ళకి కొంచెం తొందరగా డిప్రెస్ అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ అమావాస్య దగ్గరలో పుట్టినప్పటికీ శుభగ్రహంతో వీక్షించబడితే మళ్ళీ బాగుంటుంది, శుభకారకత్వాలు వచ్చే బాగుంటుంది అలా అనమాట. అందుకే చాలామంది ఏం చేస్తారంటే ఈ కొన్నిసార్లు ఈ యొక్క ముహూర్తాలు పెట్టేటప్పుడు కూడా కొంచెం పౌర్ణమి దగ్గరగా పెడుతూ ఉంటారు, బాగుంటుంది. మీకు ఎందుకు పౌర్ణమి రోజు ఇంకొక విషయం చెప్తాను. ఇంట్లో మొక్కలు నాడుతూ ఉంటారు చూసారు, ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పళ్ళ మొక్కలు, అవి పౌర్ణమి దగ్గరలో ఉండే తిథుల్లో వేసి చూడండి, తొందరగా ఎదుగుతాయా, బాగా వస్తాయి, మంచి ఫలాలు కానీ పుష్పాలు కానీ బాగా వస్తాయి. రైతులు కూడా పౌర్ణమి దగ్గరలో ఉండే వేసేవి దానికి అమావాస్య దగ్గరలో మీరు నాట్లు వేసేదని చాలా తేడా ఉండదు. ఫలితం రాదు, వర్షాలు వచ్చిపోవడమనో, పెద్ద పెద్ద గాళ్ళు వచ్చిపోయానో, లేకపోతే పంటకి ఏదో పట్టిందనో, పురుగు పట్టిందనో, ఆ రకంగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇప్పుడంటే సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వారాహి అమ్మవారిని గనక ఈ రైతులు గనక పూజించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి బాగుంటుంది. ఎందుకు అంటే విశేషంగా పౌర్ణమి రోజు చేస్తే, వారాహి అమ్మవారు అష్టోత్తరం కనుక పౌర్ణమి రోజు చేస్తే మంచిది. ఈ రైతులందరూ కూడా వారాహి చేసుకోవాలి. ఎందుకు అంటే వారాహి అమ్మవారి దగ్గర ఉండేటువంటివి ఏముంటాయి, నాగలి,
రోకలి ఉంటుంది. నాగలి దేనికండి? పండించడం. భూమి రోకలి దేనికి? వచ్చిందని దంచి ఆ బియ్యం తీయడానికి, ధాన్యాన్ని ధాన్యం బియ్యం ఇవ్వడానికి. చేసేవారు కదా. ఇది ఎవరైతే చేస్తారో రైతులు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవాళ్ళు అంటే మొత్తం మీద భూమిని నమ్ముకొని బ్రతికేటువంటి ప్రతి వ్యక్తి వారాహి చేయాలి. వాళ్ళకి ఖచ్చితంగా అంతకుముందు రైతుకి మొత్తం నష్టాలు వస్తున్నాయి, రైతులకి చాలా నష్టాలు వస్తాయండి, ఆత్మహత్యలు చేసుకుంటారు, వాళ్ళకి గిట్టుబాటు ధరలు రావట్లేదు. వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నష్టం రాకుండా ఉంటుంది. బియ్యాన్ని నమ్మేవాళ్ళు, ఇప్పుడు బియ్యం షాప్, హోల్సేల్ షాప్స్ ఉంటాయి. అంటే ఫుడ్కి సంబంధించినవి, భూమికి సంబంధించినవి ఎవరైతే వ్యాపారాలు చేస్తారో వాళ్ళు పౌర్ణమికి వారాహి చేస్తే కూడా చాలా మంచిది. అంటే ఎటువంటి ధాన్యమైనా సరే, తిండి వస్తువులకు సంబంధించి వెజిటబుల్స్ కూడా అవన్నీ ఫుడ్డే కదా, ఓకే, ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఎటువంటి ఫుడ్ అయినా సరే, ఫుడ్ కి సంబంధించి. కాకపోతే ఇప్పుడు కూడా వారాహి ప్రయోగం అనేటువంటిది, ఇప్పుడు మనకి నెక్స్ట్ వారాహి నవరాత్రులు రాబోతున్నాయి. అవును, జూలైలో. ప్రయోగం అనేటువంటిది ఎప్పుడు కూడా సాయంత్రం పూట చేయాలని చెప్తుంది శాస్త్రం. ప్రయోగం అంటే ఏంటండి? ప్రయోగం అంటే ఏం లేదు, ఒక సంకల్పం అనుకొని ఆ మంత్రం చేస్తారు. అంటే అమ్మ నాకు బాగుండాలి, లేకపోతే శత్రుపీడ ఉంది, శత్రుపీడలు తగ్గాలి, అది రాత్రిపూట చేయమని చెప్పింది శాస్త్రంలో ఉంది. పగలపూట చేయకూడదు వారాహిని, ఎప్పుడు కూడా రాత్రి సమయంలో చేయాలి. అంటే ఆ మంత్రం ఎవరి దగ్గర తీసుకోవాలి? గురువుల దగ్గర మూలమంత్రం తీసుకోవచ్చు, వారాహి మంత్రం ఇచ్చే వాళ్ళ దగ్గర, లేదంటే అష్టోత్తరం జనరల్గా చదువుకోవచ్చు. లేదు అవన్నీ లేవు అనుకుంటే ఓం వారాహి దేవి అయి నమః చేసుకోవచ్చు, నామం చేసుకోవచ్చు. అందులో రకరకాల నెంబర్ ఆఫ్ ఉంటాయి. కిరాత వారాహి, ధూమ్ర వారాహి, రకరకాలు ఉంటాయి. ఎన్ని రకాలండి వారాహి? చాలా రకాలు ఉంటాయి. మరి ఏ వారాహికి వాళ్ళ దీన్ని బట్టి, ఇప్పుడు శత్రు బాధలు ఎక్కువగా ఉన్నాయి, కిరాత వారాహి చేస్తారు, లేదా ధూమ్ర వారాహి చేస్తారు. ప్రతిదీ వారాహి అనే కాదు, మీకు శ్యామలలో రకరకాలు ఉంటాయి, వారాహిలో రకరకాలు ఉంటాయి, ఆంజనేయ స్వామి దాంట్లో కూడా రకరకాలు ఉంటాయి. ఒకటని కాదు, సమస్యను బట్టి ఆ యొక్క సంబంధించిన మంత్రం తీసుకుంటారు. కానీ మీరు వారాహి చేయమంటున్నారు, వారాహి ఆరాధన అసలు మనం చేసేదే కాదు అని చాలా మంది చెప్తారు. అంటే ఏమీ లేదండి, ఇక్కడ వారాహి పద్ధతి పరంగా తెలుసుకొని గురువు దగ్గర తీసుకొని చేయాలి. ఏం పద్ధతి అంటే, మీ యొక్క కామక్రోధాది వికారాదులు మీ అదుపులో ఉండాలి. ఇప్పుడు మీరు ఏదో చేసేసారు, ఎవడేదో అన్నాడు, వాడి మీద కోపం పెంచుకోవడం చేస్తే ఈ శక్తి వెళ్ళిపోయి ఆ వ్యక్తిని అటాక్ చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం వాడు ధర్మంగా ఉన్న నీ కోపం వల్ల వాడికి ఇబ్బంది కలిగింది కాబట్టి మళ్ళీ నీకు కూడా ఇబ్బంది వస్తుంది. అందుకని దాన్ని చాలా గుప్త నవరాత్రులు అంటారు. అందుకే మనం అలా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే, మొత్తానికి పౌర్ణమి రోజు చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి, మనం ఉపయోగించుకోవాలి, కానీ అర్థం చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఓకే, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.